హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజటి స్పెషల్ ఆలూ బీన్స్ ఫ్రై అండి. ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. అండ్ బ్యాచులర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ ఎవరైనా ఇట్టే చేసేయచ్చు, అంత టేస్ట్ బాగుంటుంది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా కడాయి అయితే తీసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత చక్కగా ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వీడియోలో చూపించే విధంగా వేసుకోవాలి. సో ఇవి చక్కగా వేగిన తర్వాత బీన్స్ ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉంటాం కదా. సో బీన్స్ అండ్ ఆలూలను వీడియోలో చూపించే విధంగా వేసుకోవాలి. సో నేను ఓన్లీ బీన్స్ చేయట్లేదు, ఆలూ వేస్తున్నాను. ఎందుకు అంటే ఆలూ వేస్తే టేస్ట్ ఇంకొంచెం యాడ్ అవుతుంది. ఎక్కువ ఆలూ కూడా వేయట్లేదు, ఓన్లీ చిన్న ఆలూ మాత్రమే. మీరు చూసుకున్నట్టయితే చిన్న ఆలు మాత్రమే వేసుకున్నాను. సో మీరు కూడా ఒకవేళ ఆలు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. సో చక్కగా వీటిని హై టు లో ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా టోస్ట్ చేసుకోవడం వల్ల స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొంచెం వేగిన తర్వాత సాల్ట్ అయితే వేసుకోండి, ముందుగా అయితే వేసుకోవద్దు. సో చక్కగా మళ్ళీ కలుపుకుంటూ క్యాప్ పెట్టేసి మగ్గనివ్వాలి. చూసారా, తర్వాత చక్కగా మగ్గిపోయింది. సో ఆలు అండ్ బీన్స్ రెండు చక్కగా ఉడికిపోయాయి కదా. సో తర్వాత రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారం. ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి ఒకవేళ చాలకపోతే ఇంకొంచెం వేసుకోండి. సో గరం మసాలా, ఇక్కడ నేను ఎవరెస్ట్ వారి గరం మసాలా కూడా యూజ్ చేస్తున్నాను, హోమ్మేడ్ గరం మసాలా కూడా యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి, హోమ్మేడ్ గరం మసాలా ప్రిపరేషన్ అనేది చూపిస్తాను. అంతేనండి, అయిపోయింది. ఇంకొంచెం 5 minutes మనం చక్కగా లో ఫ్లేమ్లో కలుపుకుంటే చాలు, కర్రీ ఈజ్ రెడీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది.